తమ పిల్లలు నవోదయ పాఠశాలలో చదివించాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 654 నవోదయ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. తమ పిల్లలతో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రాయించాలనుకునేవారు వచ్చే నెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో వీటిని అప్లై చేసుకోవచ్చు. అది కూడా నవోదయకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసుకొని మొత్తం ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చూద్దాం, అసలు అప్లై ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా మీరు నవోదయ విద్యాలయ సమితి అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది వెబ్ లింక్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఈ వెబ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. అవగానే ఇక్కడ కింద మీరు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ టు క్లాస్ 6th కానీ మీకు క్లియర్గా ఇట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ క్లాస్ 5th ఇన్ 2025 to 26 అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఎస్ ఆర్ నో. ఒకవేళ మీరు ఎస్ నొక్కితే ఇది మీరు ఎలిజిబుల్ కాదని చెప్తుంది, కాబట్టి ఖచ్చితంగా నో నొక్కాలి. తర్వాత దాని కింద మళ్ళీ అది ఎస్ కొట్టిన తర్వాత రెండో లైన్లో చూడండి, ద క్యాండిడేట్ హ్యాస్ అపీర్డ్ ఇన్ JNVST ఎర్లియర్. ఇది కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎస్ నో అడుగుతుంది, ఇది కూడా నో నొక్కాలి. ఒకవేళ ఎస్ నొక్కుంటే మీకు నాట్ ఎలిజిబుల్ అని అది వేరే అని అడుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా. ఇది ఓపెన్ చేసి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చదివిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ప్లీజ్ సెలెక్ట్లోకి వెళ్ళాలి. సెలెక్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్ కొట్టాల్సి ఉంటుంది. మీరు ఎస్ని ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత ఇది పాఠశాల అంటే మీకు మీ జిల్లాలో పాఠశాల ఉందా అని ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కూడా ఎస్ నొక్కాలి. నో నొక్కితే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ కాదని చెప్తుంది, కాబట్టి ఎస్ నొక్కాలి కంపల్సరీ. తర్వాత ఇంకా కిందకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎస్ నొక్కాలి. ఎస్ నొక్కకపోతే నో అని కొడితే మాత్రం ఖచ్చితంగా అది నాట్ ఎలిజిబుల్ అంటుంది. సో ఆధార్ కార్డు మస్ట్గా ఉండాలి. ఎవరైతే అప్లై చేయాలన్నా సాధారణంగా ఈ రోజుల్లో అందరూ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎస్ ఇవ్వాలి. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎస్ కొట్టాలి. ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. సో నెక్స్ట్ పేజ్లో ఓటీపీ ఎంటర్ యువర్ ఓటీపీ అంటుంది. సో మీ మొబైల్కి వచ్చిన ఆధార్కి ఏదైతే లింక్ అయ్యి ఉందో మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేయగానే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ పర్సనల్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు హాల్ టికెట్లు తీసుకోవచ్చు అని చెప్తారు. ఆ రోజు మీ రిజిస్టర్ నెంబర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అలాగే ఏదైతే పుట్టిన డేట్ కూడా ఖచ్చితంగా అడుగుతుంది. ఆధార్ ప్రకారం ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది కూడా గుర్తుంచుకోవాలి. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్